సుమారు 5 సంవత్సరాల క్రితం నుండి ఎస్సీ కార్పొరేషన్ పథకాల కింద పేద వర్గాలకి కేటాయించబడినటువంటి ఈ యంత్రాలు ఒక 5 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో అనేక వర్షాలకి అనేక వరదలకి కొట్టుమిట్టాడుతూ అనాథలుగా ఉండిపోతూ ఉన్నాయి. ప్రజాధనాన్ని ప్రభుత్వం విధానాలతో ప్రజలకు అందించాల్సినటువంటి పేద ప్రజలకు అందించేటువంటి ఈ యొక్క యంత్రాల విలువ సుమారు కోట్లాది రూపాయలు. వీటిని ఇలా నిర్లక్ష్యంగా పడవేయడంలో ప్రజలు అధికారుల బాధ్యత ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి సమాధానం లేని ఈ యొక్క ప్రభుత్వాల తీరు, అధికారుల తీరు దుర్మార్గం. ఇప్పటికైనా ఈ విధంగా అవి చెడిపోవడం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని వీటిని ప్రజలకు అందించటమా, లేకపోతే రికవరీ చేసుకొని ప్రభుత్వానికి అందించటమా అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, నిర్ణయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది, అధికారులది. ఎస్సీ కార్పొరేషన్కి నిధులు లేవంటూనే ఇలాంటి ఈ నిధుల్ని వృధా చేస్తూ ఈ యొక్క ప్రత్యక్షంగా కనపడుతున్న ఈ అంశంపై స్పందించని పాలకులు, అధికారుల తీరు అత్యంత బాధాకరం, అత్యంత దుర్మార్గం. చూడండి, ఇవన్నీ శిథిలమైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త యంత్రాలు లక్షలాది కోట్లాది రూపాయలతో ఇవి అన్ని జిల్లాల్లో ఇలాంటి సంఘటన ఉందనేది మనకు తెలుస్తూ ఉంది. అలాగే మండల పరిషత్ ఆఫీసుల్లో కూడా ఈ స్వచ్ఛాంధ్ర పేరుతో వచ్చిన ఆటోలు ఇలాగే మూలనబడి ఉన్నాయి. అన్ని మండలాల్లో ఉన్నాయి. కారణం ఏంటనేది తెలుసుకోకుండా వీటిని వృధా చేస్తున్నటువంటి ఈ తీరు ఉంది. ఈ తీరుపై తక్షణమే ఈ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఇది ఒంగోలు ప్రగతి భవన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఇది ప్రజాధనంగా భావించండి. ప్రజల ఆస్తిని, ప్రజల సొమ్ముని కాపాడుతూ వాటిని వినియోగించాలి, సద్వినియోగం చేయాలి, పేద ప్రజలకు అందించాలన్న భావంతో ఈ యొక్క అధికారులు ఉండాలనేది ప్రజల అభిప్రాయం. దానికి తగ్గట్టుగా పరిపాలించమని మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గారిని కోరుతా ఉన్నాం.